హలో అందరికీ. ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి పల్చటి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇడ్లీ పిండితోటి దెబ్బరొట్టెలాగా వేస్తే పిల్లలు తినట్లేదు కాబట్టి ఇలా పల్చగా వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా రుచిగా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి మిగిల్చుకుని మరీ వేసుకుంటాం, అంత రుచి ఉంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ 2 కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను. అందులో 1 కప్పు వరిపిండి, ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకోండి. మైదా కన్నా కూడా గోధుమ పిండి వేసుకుంటేనే హెల్త్కి మంచిది. గోధుమ పిండి కూడా వేసుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంది కాబట్టి చూసి వేసుకోండి. ఇంకా పావు టీ స్పూన్ వచ్చేసి సోడా ఉప్పు వేసుకున్నాను. సోడా ఉప్పు వద్దు అనుకున్న వాళ్ళు బాగా పులిచిన పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా పల్చగా కొంచెం వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పలుచదనం ఎంతవరకు ఉండాలంటే మనకి దోశ వచ్చేలాగా, ఆ బ్యాటర్ వచ్చేలాగా మనం వాటర్ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి పల్చటి దోశ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్నంత పల్చగా రావాలి మనకి. చూసారు కదా, గరిటె మీద ఇలా అనుకుంటే మనకి అంత పల్చగా కనిపించాలి. ఇప్పుడు దీన్ని వేడి అయిన పెనం మీద వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అలాగే టొమాటో చట్నీ, ఇలా ఏ చట్నీ అయినా, కొత్తిమీర పచ్చడి, ఏ చట్నీ అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. నేతితో వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. పైన మనం కారం కానీ, అలాగే నెయ్యి కానీ, కారం కానీ ఇలా మనం ఏదైనా కూడా వేసుకోవచ్చు. మసాలా దోశ కూడా వేసుకోవచ్చు. దీంతో చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇడ్లీ పిండి ఉంటే ఈసారి మనం దిబ్బ రొట్టెలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా వస్తాయి. చూసారు కదా, ఎంత ఈజీగా మనకి దోశ వచ్చినట్లు వచ్చేస్తుంది. అందులోకి నేను ఇక్కడ పల్లీ కొబ్బరి చట్నీ తీసుకున్నాను. ఎంతో రుచిగా ఉండే ఈ దోశ మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.